ఈ లోకంతో మాట్లాడుటకు ఫోన్ అవసరం పడుతుంది. మరి ప్రభుతో మాట్లాడడానికి మౌనం అవసరం పడుతుంది. ఫోన్తో మాట్లాడడానికి డబ్బులు అవసరం పడతాయి. మరి ప్రభుతో మాట్లాడుటకు హృదయం ఇవ్వడం పడుతుంది. ఎవరో అడిగారు, భక్తి ఏంటి అని. మంచి జవాబు, భక్తి చేతులు కాళ్ళతో అవదు. అలాగైతే వికలాంగులు ఎప్పుడు చేయకపోదురు. మరి భక్తి మాట్లాడడం వినుట వలన అవుతుందా? అలాగైతే మోగవాళ్ళు చెవిటి వాళ్ళు ఎప్పుడు చేయకపోయేవాళ్ళు. భక్తి ధనం మరి బలంతో అవుతుందా? భేదవాళ్ళు బలహీనులు మరి ఎప్పుడు చేయకపోయేవాళ్ళు. వినుమిత్రమా, భక్తి మాత్రం హృదయంతోనే అవుతుంది. హృదయ ఆలోచనతో మన ప్రేమ పరమాత్మునితో కలిసిపోయి ఒక సంకల్పముగా ఉండి బంధముగా మారిపోతుంది. దేవుడు మనలను సృష్టించినప్పుడు అన్నీ ఇచ్చాడు. కానీ ఒక వస్తువు మనిషి చేతి నుండి పడిపోయింది. ఎప్పుడైతే పడిపోయిందో దేవుడు దాన్ని తన కాళ్ళ క్రింద అణచిపెట్టాడు. మనిషి వెళ్ళిపోయిన తరువాత దేవునితో ఎవరో అడిగారు, మీ కాళ్ళ క్రింద ఏమి దాచారు? మనిషికి తిరిగి ఇవ్వలేదే అని. దేవుడు, నేను నా కాళ్ళ క్రింద శాంతి దాచిపెట్టి ఉన్నా. మనిషి సదా దానికోసము ఆశిస్తూ ఉంటాడు. ప్రతి స్థలములో వెతుకుచుంటాడు, కానీ సఫలమవడు. చివరికి నా పాదముల దగ్గరికి వస్తేనే దొరుకుతుంది. మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంటే, సుఖములో ప్రభువుని జ్ఞాపకము చేసుకోరు. మరి దుఃఖములో మొట్టమొదటిగా దేవుణ్ణే స్మరణ చేస్తారు. ఎవరో అడిగారు, దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? జవాబు దొరికింది. ధర్మాత్మునికి ప్రతి సమయం, పాపికి మృత్యు వచ్చినప్పుడు, దొంగ దొరికినప్పుడు, పేదవాడికి ఆకలేసినప్పుడు, ధనవంతుడు అనారోగ్యం అయినప్పుడు, పిసనారి డబ్బు పోగొట్టుకున్నప్పుడు, రైతుకు వర్షము లేనప్పుడు, యాత్రికుడికి ట్రైన్ తప్పిపోయినప్పుడు, వ్యాపారికి నష్టమైనప్పుడు, విద్యార్థికి పరీక్షలో అసఫలమైనప్పుడు, మనిషికి విపరీతమైన కష్ట పరిస్థితిలోనే దేవుడు జ్ఞాపకం వస్తాడు. ప్రభువు మాట్లాడుచున్నాడు, నీవు నిద్రపోయే ముందు అందరినీ క్షమించు. నీవు నిద్ర లేచిన ముందు నేను నిన్ను క్షమిస్తా.